లాలా బాలగారి నాయకత్వం, లాలా బాలగారి నాయకత్వం, లాలా వెంకట గారి నాయకత్వం, లాలా వెంకట గారి నాయకత్వం, బోడమ్మ గారి నాయకత్వం, లాలా బోడమ్మ గారి నాయకత్వం, లాలా బోడమ్మ గారి నాయకత్వం. జై బాలా, జై బాలా, లాలా వెంకట గారి నాయకత్వం, లాలా చిన్ని గారి నాయకత్వం. లాలా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలే బాలా గారి నాయకత్వం, లాలే బాలా గారి. జై బాలా, జై బాలా, జై బోండా, జై బోండా, జై బోండా, జై బోండా. లాలా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలే బాలా గారి నాయకత్వం, లాలా కేసీఆర్ వెంకట గారి నాయకత్వం. జై బోండా, జై బోండా, జై బాలా, జై బాలా, జై బాలా, జై బాలా, జై చిన్ని, జై చిన్ని, జై చిన్ని, జై చిన్ని. ఈరోజు మా ప్రీతమ నేత విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కేశినేని చిన్ని గారి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం మొత్తం కూడా మరి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మరి ఈరోజు దానిలో భాగంగా కేశినేని చిన్ని గారు తనయుడు మరి కేశినేని వెంకట గారు మరి ఇక్కడ గవర్నర్పేటలో ఉన్నటువంటి చాలా ప్రతిష్టాత్మకం పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నిర్మహోదయ భవన్లో ఉన్నటువంటి 100 మంది వృద్ధులకు కేక్ కట్ చేసి వాళ్ళకి కేకులు, ఫ్రూట్స్, బ్రెడ్, చాక్లెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి విజయవాడ నగరాన్ని పెద్ద ఎత్తున శివనాథ్ చిన్ని గారు ఈ సంవత్సరం 4 నెలల్లో కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లాని
డెవలప్ చేసినటువంటి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి పుట్టినరోజులు చిన్ని గారు ఎన్నో జరుపుకొని అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా రాజకీయంగా కేంద్రంలో ఎదగాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో ఎంపీ గారు బోండా ఉమా గారు ఆధ్వర్యంలో విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తారు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6లో ఉన్నటువంటి అన్నీ కూడా రేపు ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణాలు కూడా ఏర్పాటు చేసి మరి సూపర్ 6లో ప్రకటించినటువంటి అన్నిటిని కూడా నెరవేర్చినటువంటి ఘనత అతి తక్కువ కాలంలో నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి శివనాథ్ చిన్ని గారికి మేము కూడా వెళ్ళి శివనాథ్ చిన్ని గారిని కలిసి మేము కూడా శాలువా బొకే ఇచ్చి అభినందనలు తెలియజేసి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా చిన్ని గారికి ఆశీస్సులు అందించి ఇలాంటి పుట్టినరోజులు 100 చేసుకోవాలి, ఆయన క్షేమంగా ఉండాలి, మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ దీవించడం, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా చిన్ని గారి పుట్టినరోజు మా ఆధ్వర్యంలో మీరు చేసుకోవడం మాకు సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కాబట్టి మరి మేము కూడా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు బోండా ఉమా గారు అడుగుజాడలో నడిచి మా డివిజన్ పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకొని 23వ డివిజన్ టీం టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మరి కోటి కూడా దీనిలో ముఖ్య పాత్ర తీసుకొని ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే టీం టీడీపీ అందరూ కూడా రత్న వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించడం కూడా జరిగింది. హనుమంతు కూడా మరి బ్యానర్లు అన్నీ కూడా చూసి ముందుకు నడవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ పేర్లు చెప్పైనా అందరి పేర్లు వీళ్ళందరూ మేమందరం కూడా ఒక కుటుంబంలాగా మా కుటుంబ పెద్ద పుట్టినరోజులాగా ఈరోజు ఎంపీ గారి పుట్టినరోజు మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు అలాగే మా ఎంపీ గారు అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా టీం 23 వాళ్ళందరం కూడా కలిసి నిర్మల హృదయ భవన్లో ఈ కార్యక్రమం చేశామండి, పుట్టినరోజు కార్యక్రమం. అలాగే మా శివనాథ్ చిన్ని గారు చెప్పారంటే చేసి చూపిస్తారంతే అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. అలాగే కేంద్రం నుంచి కూడా మా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎన్నో నిధులు తీసుకొచ్చి విజయవాడని కాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందండి.